నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. తమిళనాడు, కర్ణాటక మధ్య నీటి మంటలు రేపిన కావేరీ నదీ జలాల వివాదం కారణంగా దేశంలోని ఇతర నదీ జలాల వివాదాలు చర్చనీయాంశంగా మారాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తమ స్వప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రయత్నిస్తోంది. ఇందులో ఎవరి తప్పు పట్టాల్సిన పనిలేదు. కానీ మిగులు జలాల పంపిణీ విషయంలోనూ వివాదాలు రేగడమే ఆందోళన కలిగించే అంశం. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా, ట్రైబ్యునళ్లు అవార్డులు ప్రకటించినా, యాజమాన్య బోర్డులు చెప్పినా జలాల పంపిణీ విషయంలో రగడ రేగుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రజా మనోభావాల పేరుతో చట్టాలను లెక్క చేయని పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు తప్పవన్న మాట సంగతేమో కానీ వర్తమానంలోనే జలాల కోసం కొట్టుకుంటున్నారు. భూగర్భ జలాలు కని విని ఎరుగని రీతిలో అడుగంటిపోవడంతో నీటి కోసం ఘర్షణలు తప్పడం లేదు. ఎవరెన్ని చెప్పినా జలాల పంపిణీ విషయంలో దిగువ రాష్ట్రాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. మరి నదీ జలాల పంపిణీకి సంబంధించి వివాదాలు రేకెత్తకుండా చేయలేమా? సాధారణ మంటల్ని నీటితో ఆర్పవచ్చు. నీటి కోసం రేగే మంటల్ని ఆర్పేదెలా? బొట్టు బొట్టు బంగారంగా మారుతున్న తరుణంలో ఇప్పుడు దేశమంతా ఇదే పరిస్థితి. ఒకటా రెండా, దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల మధ్య ఈ నీటి మంటలు సెగలు కక్కుతున్నాయి. నదీ జలాల వివాదాలు పరిష్కారానికి నోచుకోకుండా కొనసాగుతున్నాయి. యమునా నదీ జలాల విషయంలో ఢిల్లీ, హర్యానా, ఉత్తరప్రదేశ్ మధ్య కుదిరిన సయోధ్యను పక్కన పెడితే ఏ ఒక్క గొడవకు శుభం కార్డు పడిన దాఖలాలు కనిపించడం లేదు. చాలా విషయాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉన్న రాష్ట్రాలు నదీ జలాల పంపిణీ విషయంలో మాత్రం ఆ సామరస్యపూర్వక పరిష్కారాన్ని సాధించలేకపోతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మధ్య రగులుతున్న కావేరీ నీటి మంటలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఉన్నత స్థాయిలో రాష్ట్రాల మధ్య ఒప్పందాలు కుదిరినా, న్యాయస్థానాలు ఆదేశించినా పంపిణీలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన పరిస్థితులతో సమస్యకో అంతూ దరి కనిపించడం లేదు. కావేరీ నదీ జలాల వివాదం విషయంలో జరిగింది తమిళనాడు, కర్ణాటక మధ్య ఆరని మంటల్ని జగదోస్తోంది అదే. సువిశాల భూభాగం, పరిమిత నీటి వనరులున్న దేశమవడం వల్ల సమస్య తీవ్ర స్థాయికి చేరుతోంది. సాగు, తాగునీటి అవసరాలు, పరిశ్రమలు, విద్యుత్ ఉత్పాదనలో కీలకమైన జలసిరులు మాకు కావాలంటే మాకనే వాదనలు, వివాదాలు పెచ్చరిల్లుతున్నాయి. సమాఖ్య వ్యవస్థ గల దేశం కావడం, చాలా నదులు 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రవహిస్తుండటం, చాలా విషయాలు రాజ్యాంగంతో ముడిపడినవి అవడం వల్ల లెక్కకు మిక్కిలిగా వివాదాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మన చుట్టూ చూస్తే కృష్ణానదీ జలాల విషయానికి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక మధ్య వివాదం నడుస్తోంది. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయిని అయిన కావేరీ నదీ విషయంలో ప్రధానంగా కర్ణాటక, తమిళనాడు మధ్య వివాదం దశాబ్దాల నుంచి పరిష్కారం కాకుండా ఉంది. తుంగభద్ర నదీ విషయంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య, వంశధారపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వివాదాలు నడుస్తున్నాయి. ఈ జల జగడాల పరిష్కారం కోసమే రాజ్యాంగంలోని 262 అధికరణను అనుసరించి కేంద్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956ను తీసుకొనొచ్చింది. ఆ ప్రకారం రాష్ట్రాల మధ్య ఉన్న నదీ జలాల పంపకాల వివాదాల పరిష్కారానికి ట్రైబ్యునళ్లు ఏర్పాటవుతున్నాయి. వాటికి మాత్రమే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను నేరుగా పరిష్కరించే అధికారం ఉంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్నప్పుడు బాధిత రాష్ట్రం నుంచి కేంద్రానికి విజ్ఞప్తి అందుతుంది. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 అందుకు అవకాశం కల్పిస్తుంది. ప్రస్తుతం కేంద్రం వద్ద అలాంటి విజ్ఞప్తులు 8 పైనే ఉన్నాయి. కృష్ణానదీ జలాలకు సంబంధించి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య వివాదం పరిష్కారానికి 1969 ఏప్రిల్లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. 2004 ఏప్రిల్లో కృష్ణానదీ జలాల ట్రైబ్యునల్ 2ను ఏర్పాటు చేశారు. గోదావరి నదీ జలాల విషయంలో అయితే మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం ఉంది.
ఈ వివాద పరిష్కారానికి సంబంధించి 1969లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. నర్మదా నదీ జలాలకు సంబంధించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి 1969లో ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక మధ్య నెలకొన్న వివాద పరిష్కారానికి 1990లో కావేరీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. మాండోవి నదీ జలాల వివాదం గోవా, కర్ణాటక మధ్య, ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య వంశధార నదీ జల వివాదానికి పరిష్కార ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం ప్రకారం రాష్ట్రాల మధ్య వివాదాన్ని చర్చలు లేదా ఇతరత్రా మార్గాల్లో పరిష్కారం కాదని కేంద్రం భావించినప్పుడే విషయం ట్రైబ్యునల్కు వెళ్తుంది. కృష్ణా, కావేరీ జల వివాదాలు ట్రైబ్యునల్కు అప్పగించింది అలానే. కావేరీ జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ 1991 జూన్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 1992, 95లో ఆదేశాలపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వివాదంలో పార్టీలైన రాష్ట్రాలు 2007లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం వివాదం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో ఉంది. మండోవి వంశధార నదీ జలాల వివాదానికి సంబంధించి 2002, 2006లో గోవా, ఒడిశా నుంచి కేంద్రానికి విజ్ఞప్తులొచ్చాయి. వాటికి చర్చలతో పరిష్కారం కనిపించక ట్రైబ్యునల్ ఏర్పాటుకు నిర్ణయించారు. పంజాబ్, హర్యానా మధ్య వివాదం పరిష్కారానికి 1986లో రావి, బియాస్ వాటర్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. IRWD చట్టం అంతర్రాష్ట్ర నదీ జలాలు, నదీ పరివాహక ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది. ఓ రాష్ట్రం తీసుకున్న చర్యల కారణంగా ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలపై ప్రభావం చూపిస్తే అప్పుడు మాత్రమే ఆ చట్టం కింద చర్యలు తీసుకుంటారు. సాధారణంగా నదీ జలాలకు సంబంధించి ఎగువ, దిగువ రాష్ట్రాల మధ్య వివాదం ఎక్కువ. దిగువ రాష్ట్రం తీసుకున్న చర్యలు ఎగువన ఉన్న రాష్ట్రానికి ఒకే సందర్భంలో ఇబ్బంది కలిగిస్తాయి. దిగువన డ్యాం లేదా ఆనకట్టలు నిర్మించినప్పుడు ఎగువన చాలా ప్రాంతాలు శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ముంపు బారిన పడే అవకాశం ఉంటుంది. దిగువ రాష్ట్రాలతో అదొక్కటే సమస్య. కానీ నదీ జలాల వినియోగం, నియంత్రణ, పంపిణీకి సంబంధించి ఎగువ రాష్ట్రాల చర్యల వల్ల దిగువ రాష్ట్రంపై అనేక రూపాల్లో ప్రభావం పడుతోంది. సాగు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలు, భూగర్భ జలాల క్షీణత, భూగర్భ జలాల వినియోగం, నీరు ఆవిరిగా మారటం వంటి వాటిపై ప్రభావం చూపిస్తుంది. వర్షపు నీరు, వరద నీటిని కూడా వినియోగించుకునే అవకాశం ఉండదు. నీటి నాణ్యత తగ్గుతుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కువగా నదీ జల వివాదానికి సంబంధించి ఫిర్యాదులు దిగువ రాష్ట్రాల నుంచే వస్తుంటాయి. నదీ జలాల వివాదాల్లో ట్రైబ్యునల్ తీర్పులను 252 ప్రకరణ కింద కేంద్రం గెజిట్లో ప్రచురిస్తుంది. IRWD చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం అలా గెజిట్లో ప్రచురితమైన ట్రైబ్యునల్ తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాలతో సమానం. అవేగాక పెరుగుతున్న నదీ జల వివాదాల కారణంగా శాశ్వతంగా వివాద పరిష్కార ట్రైబ్యునల్ ఏర్పాటుకు యత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు కృష్ణా, గోదావరి, నర్మదా నదీ జలాల కేటాయింపులపై 3 తీర్పులు గెజిట్లో ప్రచురితమయ్యాయి. అవన్నీ 2002కు ముందు ప్రచురితమైనవి. కొత్త ట్రైబ్యునళ్లు వాటిని మార్చే అవకాశం లేదు. IRWD చట్టం సెక్షన్ 9A ప్రకారం నదీ ప్రవాహానికి సంబంధించి పూర్తి వివరాలు కేంద్రం వద్ద ఉండాలి. జలవనరులు, భూ వినియోగం, వ్యవసాయం వంటి వివరాలు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి అందించాలి. వివాదాలు తలెత్తినప్పుడు సదరు రాష్ట్రాలు సమర్పించిన వివరాలతో వాటిని సరిపోల్చి చూసుకునే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనను చాలా రాష్ట్రాలు అదే స్ఫూర్తితో అమలు చేయకపోవడము జల జగడాలకు కారణమవుతోంది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు రాష్ట్రాల మధ్య కారణమవుతుంటే అడుగంటిన భూగర్భ జలాలు, నీరు నిండుకున్న జలాశయాలు ఆయా రాష్ట్రాల్లో పక్కపక్క ప్రాంతాల మధ్య చిచ్చురేపుతున్నాయి. వాటిల్లోనూ కరవు పీడిత ప్రాంతాలే ఎక్కువ. 10 కరవు పీడిత రాష్ట్రాల్లో 4 చోట్ల జల వివాదాలున్నాయి. అసమర్థ నీటి నిర్వహణ, నగరాలకు తరలింపు వంటి కారణాలు గొడవలకు కారణమవుతున్నాయి. ప్రస్తుతం కరవు పీడిత రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో సగటున కేవలం 8% నీరు మాత్రమే నిల్వ ఉందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఆ క్రమంలోనే మధ్యప్రదేశ్ బేనీగంజ్ రిజర్వాయర్లో నీరు నిండుకున్న కారణంగా అక్కడ ఛత్తర్పూర్ జిల్లాలో ఏకంగా కులాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. గ్రామాల్లో బావులు తవ్వి అందులోంచి నీళ్లు తోడుకోవడానికి వచ్చిన గ్రామస్తులను అగ్రవర్ణాల వారు అడ్డుకోవడం వల్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ 94% భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. కర్ణాటక కసబా హోబ్లీ, మడకెరి హోబ్లీ ప్రాంతంలో రైతులు నీటి కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. వనివిలాస్ సాగర్ నుంచి చిత్రదుర్గ జిల్లాకు నీటిని తరలించడంపై వీరు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. 2 గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కాల్వ ద్వారా నీటిని తరలించడమే వివాదానికి కారణమైంది. కర్ణాటకలో దాదాపు 79% భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి.
మహారాష్ట్రలో 86%, ఆంధ్రప్రదేశ్లో 81% భూగర్భ జలాలు ఇప్పటికే అడుగంటిపోయే ప్రమాదంలో ఉన్నాయి. తాన్సా, మడగాస్కర్, బత్సా రిజర్వాయర్లకు కేంద్రమైన సహరన్పూర్లో గిరిజనులు ముంబైకి నీటిని సరఫరా చేస్తున్న పైపులైన్లు ధ్వంసం చేస్తున్నారు. ములా రిజర్వాయర్ పరిధిలో ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. అహ్మద్నగర్, పూణేకు సరఫరా అవుతున్న నీటిని రైతులు పొలాలకు తరలించుకుంటున్నారని ఫిర్యాదులు అందటంతో రిజర్వాయర్ పరిసర ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. భామా అసకేడ్ రిజర్వాయర్ నుంచి పూణే, కేడు ప్రాంతాలకు పెద్ద మొత్తంలో తరలించడంపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనా సాగు, తాగునీటి విషయంలో రాష్ట్రాల మధ్య, రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య ఘర్షణలు తలెత్తటం ఆందోళనకర విషయం. నదుల చుట్టూనే నాగరికత పరిఢవిల్లి అభివృద్ధి చెందిన చరిత్ర ఉన్న చోట అవే నదుల కారణంగా యుద్ధాలు చేసుకునే స్థాయికి రావటం ఆవేదన కలిగించే అంశం. ప్రకృతి వనరులను అభివృద్ధి పేరుతో చేజేతులా నాశనం చేసుకోవడం ఇందుకు కారణమనేది కాదనలేని వాస్తవం. సకాలంలో వర్షాలు కురవకపోవటం, పడినా అతివృష్టి లేదంటే అనావృష్టి, ఇష్టానుసారంగా భూగర్భ జలాలు తోడేస్తుండటం వల్ల అవి అడుగంటిపోవటం, వాననీటిని నిల్వ చేసుకునే ప్రణాళిక లేకపోవటం వల్ల నీటి లభ్యత రోజురోజుకు తగ్గిపోతోంది. ఉన్న నీటిని కాపాడుకునే క్రమంలో నీటి మంటలు సాధారణంగా మారిపోయాయి. నీటి సంరక్షణలో ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే రేపటి తరమైన నీటి కోసం కొట్టుకునే రోజులు లేకుండా చేయవచ్చు. లేదంటే ఇది ఎప్పటికీ పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోతుంది. యుద్ధం చేయాలంటే బాంబులు, అణుబాంబులు, రక్తపాతం. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. క్లిక్ చేస్తే వ్యవస్థలన్నీ కూలిపోతాయి. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలే కింద మీద అవుతున్నాయి. అణు విస్ఫోటనం కన్నా భయపెట్టేలా పెను సమాచార ఉత్పాతం సంభవిస్తోంది. దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న ఆ సమర క్షేత్రం సైబర్ వార్. సాంకేతిక రణంలో బ్రహ్మాస్త్రం లాంటి ఆయుధం హ్యాకింగ్. ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఎన్నికల ప్రచార బరి మొదలు ప్రతి చోట ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. కట్టుదిట్టమైన బ్యాంకింగ్, రక్షణ వ్యవస్థలన్నీ హ్యాకింగ్ దాడులతో విలవిల్లాడుతున్నాయి. ప్రైవేట్ ఈమెయిళ్లకు భద్రతే లేకుండా పోతోంది. నెట్టింట్లో జర భద్రం అంటోన్న ఈ హెచ్చరికలు ఏమాత్రం పెడచెవిన పెట్టినా తర్వాతి బాధితులు మీరే కావచ్చు. ఆధునిక జీవితాలన్నీ డిజిటల్ మయం అవుతున్నాయి. సంపదకు అర్థం మారుతోంది, నగదు రూపు మారుతోంది. కంప్యూటర్, ఇంటర్నెట్ అనే రెండు ముక్కలు ప్రపంచం మొత్తాన్ని శాసిస్తున్నాయి. ఇక్కడే నేరమన్న మాటకు అర్థం మారుతోంది. డిజిటల్ వేదికల సాక్షిగా ప్రపంచాన్ని వేధిస్తోన్న సమస్య ఇది. ప్రతి చోట ఇదే. వ్యక్తిగత ఖాతాలు, సంస్థలు, దేశాలకు దేశాలే ఈ బారిన పడుతున్నాయి. సర్వశక్తివంత దేశం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇప్పుడిదే కీలకాంశం. శ్వేత సౌధాధిపతి బరిలో నిలిచిన తిరుగులేని మహిళ హిల్లరీ క్లింటన్ స్వయానా సైబర్ నేరాల బారిన పడి దోషిలా నిల్చోవాల్సి వస్తోంది. ప్రత్యర్థి విమర్శలకు తలంచి ప్రైవేటు మెయిల్స్ ని ఆశ్రయించడం ద్వారా తప్పు చేశానని అంగీకరించాల్సి వచ్చింది. I will release my tax returns against my lawyer's wishes when she releases her 33,000 emails that have been deleted. As soon as she releases them, I will release my tax returns, and that's against my lawyers. They say don't do it. I made a mistake using a private email, and if I had to do it over again, I would obviously do it differently, but I'm not going to make any excuses. It was a mistake, and I take responsibility for that. ఇదే సమయంలో నెట్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసిన మరో అంశం దిగ్గజ ఈమెయిల్ సంస్థపై హ్యాకర్ల దాడి. ఏకంగా 50 కోట్ల మంది సమాచారం చోరీ అయింది. యాహూ చెబుతున్న ప్రకారం ఒక దేశ ప్రభుత్వ సహకారంతోనే జరిగిన సైబర్ దాడులతో 2014 నుంచి వారి ఖాతాదారుల సమాచారం చోరీ అవుతూ వస్తోంది. కోట్ల మంది వ్యక్తిగత సమాచారం దొంగతనం జరిగింది. పేర్లు, ఈమెయిల్ అడ్రస్లు, ఫోన్ నంబర్లు, పుట్టిన తేదీ వివరాలు, పాస్వర్డ్లు, అందుకు ఉపయోగించే సెక్యూరిటీ చిట్కాలు అన్నీ గుట్టుగా గుర్తు తెలియని వ్యక్తులకు చేరిపోయాయి. యాహూ అన్ని అంచెల రక్షణ వ్యవస్థలు బద్దలు కొట్టిన హ్యాకర్లు తమకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎన్క్రిప్టెడ్ మోడ్లో ఉన్న సెక్యూరిటీ ప్రశ్నలు, వాటికి సమాధానాలు కూడా తస్కరించారు. బ్యాంకు ఖాతాలు, చెల్లింపుల వివరాలేం బహిర్గతం కాలేదని యాహూ చెబుతున్నా నమ్మడానికి వీల్లేని పరిస్థితి. సుమారుగా 50 కోట్ల మంది అని చెబుతున్నా
ఖచ్చితంగా ఎవరెవరు ఈ భారీ సైబర్ దాడిలో బాధితులనేది ఇంకా తేల్చలేదు. కాకపోతే 2014 నుంచి యాహూ ఖాతాలు ఉపయోగిస్తున్న వారంతా హ్యాకింగ్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ప్రకటించారు. యాహూ కూడా ప్రభావితమైన ఖాతాల గురించి వ్యక్తిగతంగా ఎవరికి వారికి సమాచారం అందిస్తోంది. పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నలు మార్చుకోవాలని కోరుతోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 2014 నుంచి మార్చుకోని వారు తక్షణం కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలని సూచిస్తోంది. ఈ విషయం తెలియగానే చాలా మందిలో ఒక సందేహం రావచ్చు. మనమేమైనా డబ్బు పోగొట్టుకుంటామా? ఎందుకు కంగారు పడాలి అని. వాస్తవం ఏంటంటే యాహూ ఖాతాల ద్వారా నేరుగా మన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారం తస్కరించకపోవచ్చు. అంత మాత్రాన సురక్షితంగా ఉన్నామని కాదు. చాలా కొద్ది మంది అయినా పరోక్షంగా బాధితులు కావచ్చు. ఎందుకంటే ఎక్కువ శాతం సాధారణంగా వివిధ ఖాతాలకు యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నలు, వాటికి సమాధానాలు ఒకే రకంగా పెడుతూ ఉంటారు. ఇంకొందరు పాస్వర్డ్ మార్చినా ఒక 3-4 ఎంచుకుని వాటినే మార్చి పెడుతూ ఉంటారు. అలాంటి జాబితాలో ఉన్నవారంతా ఏదో ఒక రూపంలో సైబర్ ముప్పు ముంగిట నిలిచినట్లే. ముందున్న మరో ప్రమాదం, హ్యాకింగ్ బారిన పడిన వారి పూర్తి సమాచారం వేరే వాళ్ల చేతుల్లో ఉంటుంది. అదే అదనుగా తీసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపించడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాంకు తరఫున పంపినట్లు మెయిల్స్ చేసి బురిడీ కొట్టించడానికి వీలుంటుంది. వాటిల్లో ఏం జరిగినా బ్యాంకింగ్ డేటా దొంగల చేతికి చిక్కినట్లే. ఈ తరహా నేరాలు ఇప్పటికే ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. మా తరఫున ఎవరు ఎలాంటి కీలక సమాచారం అడగరని బ్యాంకులు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తున్నారు. కానీ హ్యాకర్ల దాడులతో ఎప్పటికప్పుడు ఆర్థిక పరమైన నష్టాలతో పాటు కీలకమైన వ్యక్తిగత సమాచారం బయటకు వెళ్లిపోతోంది. అందుకనే తక్షణం నెటిజన్లు మేల్కోపోతే ఎవరైనా ఎక్కడ్నుంచైనా మన డేటా యాక్సెస్ చేసే ముప్పు పొంచి ఉన్నట్లే. మరీ ముఖ్యంగా ప్రభుత్వ, రాజకీయపరమైన వ్యవహారాలు, పోటీ వ్యాపారాల్లో ఉండేవాళ్లు ప్రత్యర్థులకు ఈ రూపంలో ఓ ఆయుధాన్ని చేతులారా అందించినట్లే. ఈ విషయంలో మనల్ని మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? ఇందుకోసం యాహూ ఖాతాదారులందరికీ హెచ్చరిక పంపింది. అనుమానాస్పదంగా ఉన్న లాగిన్ యాక్టివిటీస్ అన్నీ రివ్యూ చేసుకోవాలని కోరింది. పాస్వర్డ్, సెక్యూరిటీ సమాచారం మార్చుకోవాలని, అంతర్జాలం అన్ని ఖాతాలకు ఒకటే పాస్వర్డ్ పెట్టుకోవడం కాక ప్రతి ఖాతాకు వేర్వేరు సమాచారం పెట్టుకోవాలని సూచించింది. ఎంత వీలైతే అంత సంక్లిష్టమైన గట్టి పాస్వర్డ్లు పెట్టుకోవాలని కోరింది. హ్యాకర్ల దాడి నుంచి తప్పించుకోవడానికి అనుమానిత ఈమెయిల్స్ ను ఓపెన్ చేయడానికి దూరంగా ఉండాలని పేర్కొంది. అలాంటి మెయిల్స్, అటాచ్మెంట్స్ ను ఎట్టి పరిస్థితుల్లో తెరవకపోవడం మంచిది. మీకు కోట్ల రూపాయల లాటరీ అంటూ గ్యాలం వేసి వ్యక్తిగత సమాచారం అడిగే మెయిల్స్ కు అస్సలు స్పందించకూడదు. ఈ చర్యలతో పాటు ఈమెయిల్ తెరవాలంటే ప్రతిసారి మొబైల్ కు సంక్షిప్త సందేశం వచ్చేలా ఏర్పాటు, 2-స్టెప్ వెరిఫికేషన్ వంటివి యాక్టివ్ చేసుకోవడం తప్పనిసరి. యాహూ సంస్థపై ఇంత పెద్ద దాడికి పాల్పడింది ఎవరు అనే అంశంలో అనుమానాలు తప్ప ఇంకా ఎవరూ ఫలానా అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో పీస్ అనే పేరుగల ఓ హ్యాకర్ దాదాపు 28 కోట్ల మంది యాహూ ఖాతాదారుల సమాచారాన్ని డార్క్ వెబ్సైట్లో కేవలం $1,800 అమెరికన్ డాలర్లకు అమ్మేశాడు. అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు సైతం ఆ పీస్ అనే హ్యాకర్ ఎవరనేది కనుక్కోలేకపోయాయి. విషయం అక్కడితోనే అయిపోలేదు. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగానికి హ్యాకర్లు సవాళ్లు విసురుతున్నారు. ఉదాహరణకు ఈ ఫిబ్రవరిలో బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ ను కొల్లగొట్టిన ఘటన. ఒక్క దాడితో ఏకంగా 550 కోట్ల రూపాయలకు పైగా కాజేశారు. బంగ్లాదేశ్ బ్యాంకు దోపిడీ ఘటన సైబర్ దాడుల ముప్పు కళ్ల ముందుకు తేవడమే కాదు, ప్రపంచం మొత్తం మీద 11,000 బ్యాంకులకు సేవలందిస్తున్న అంతర్జాతీయ పేమెంట్ నెట్వర్క్ సమర్థతనే ప్రశ్నార్థకం చేసింది. ఆ స్విఫ్ట్ నెట్వర్క్ సంస్థ నివేదిక ప్రకారమే సైబర్ దాడుల ముప్పు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది. రోజు లక్షల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిగే అత్యంత భద్రత ఏర్పాట్లు ఉండే పేమెంట్ మార్గాలపై హ్యాకర్లు నిరంతరాయంగా దాడులు చేస్తున్నారు. బంగ్లాదేశ్ బ్యాంకు దోపిడీ తర్వాత కూడా మరో 2 అంతర్జాతీయ బ్యాంకుల సెక్యూరిటీ ఫైర్ వాల్స్ ని హ్యాకర్లు ఛేదించారు. 3వ బ్యాంకు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆధునిక బ్యాంకు దొంగతనాల గురించి సులభంగా అర్థమయ్యేటట్లు చెప్పాలంటే డబ్బుని కాపాడుకునే విధానాలు పూర్తిగా మారిపోయాయి. గతంలోలా నేరగాళ్లంటే కత్తులు, తుపాకులు, ఇతర మారణాయుధాలతో బ్యాంకులను బద్దలు కొట్టడం, చుట్టుముట్టి దోచుకోవడం వంటి పద్ధతులు పూర్తిగా మారిపోతున్నాయి. ఇంట్లో ఒక కంప్యూటర్ ఉంటే చాలు, అది లేకుంటే చేతిలో ఒక సరైన స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఈ సరికొత్త డిజిటల్ దాడులను ఎదుర్కోవడానికి బ్యాంకులన్నీ వాటి పేమెంట్ నెట్వర్క్లను కట్టుదిట్టం చేయడమే తలనొప్పిగా మారుతోంది. చట్టాలు, నైతికత విషయం పక్కన పెడితే కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హ్యాకర్లు ఇలా చెలరేగిపోతూ తమ పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటున్నారు.
ఏమాత్రం ఆధారాలు లేకుండా పని పూర్తి చేస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీలో ఇప్పుడు ఒక రకమైన నిస్సహాయత నెలకొంది. ఈ సైబర్ స్పేస్ లో ఎవరి రక్షణ వారే చూసుకోవాలనే హెచ్చరికలు పెరుగుతున్నాయి. ఎందుకంటే రేపెప్పుడైనా ర్యాన్సమ్ వేర్ తరహా మాల్వేర్స్ మీ కంప్యూటర్పై దాడి చేయవచ్చు. కంప్యూటర్ తెరవడానికి వీల్లేకుండా తాళం వేసి తిరిగి తెరవాలంటే కొంత డబ్బులు కట్టమని డిమాండ్ చేయవచ్చు. వాళ్లు అడిగినంత ఇచ్చుకోవడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు కూడా. పోలీస్, సైబర్ భద్రతా వ్యవస్థలు ఎలాంటి సాయం చేయలేకపోవచ్చు. ఎందుకంటే మనం ఎంతో గొప్ప అనుకునే అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషనే ఇలాంటి సందర్భాల్లో డబ్బులు కట్టేయమనే సలహా ఇస్తుందనేది ఆ సంస్థ ఓ అధికారి చెప్పిన మాట. ఇలాంటి ఆపదల్లో ఎవరో వచ్చి బయటకు లాగుతారని చూడటానికి ఏముండదు. జీవితాలన్నీ ఆన్లైన్ మయం అయిపోతున్న ఈ రోజుల్లో చట్టాలు, వ్యవస్థలు రక్షించడానికి వచ్చేలోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోతోంది. 2015లో భారత్లోని 72% సంస్థలు ఏదో ఒక రూపంలో సైబర్ దాడికి గురయ్యాయి. 63% సంస్థలు తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి. హ్యాకర్లు ఆయా సంస్థల సర్వర్లపై, కంప్యూటర్ నెట్వర్క్పై దాడి చేసి నష్టం కలిగిస్తున్నారు. KPMG సైబర్ క్రైమ్ సర్వే 2015 చెప్పిన విషయాలివి. ఇక్కడ ప్రధానంగా ఆయా సంస్థలు ఈమెయిల్ సర్వర్లనే హ్యాకర్లు ఎక్కువగా లక్ష్యం చేసుకుంటున్నారు. ఆ తర్వాత కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, వెబ్ సర్వర్లు, ERP సిస్టమ్స్, డేటా సర్వర్లపై దాడులు చేస్తున్నారు. ఒకవేళ అలా దాడి చేస్తున్నది ఎవరు అని గుర్తించగలిగినా దొంగిలించిన డేటాను సురక్షితంగా తిరిగి పొందటం దాదాపు అసాధ్యమైన విషయమే అవుతోంది. కొన్ని సంస్థలు మాత్రమే నిరంతర పరిశోధనలతో హ్యాకర్ల ధాటికి తట్టుకుని నిలబడగలిగితే వ్యవస్థలన్నీ అభివృద్ధి చేసుకుంటున్నాయి. శరవేగంగా మారుతున్న వర్తమానంలో రోజురోజుకి వ్యక్తిగతం, సంస్థలు, ప్రభుత్వపరమైన కీలక వ్యవస్థలన్నీ ఇంటర్నెట్కి అనుసంధానమవుతున్నాయి. అంటే వాటిపై సైబర్ దాడుల రూపంలో ప్రతీకారంతో రగిలిపోయే ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్లు అవుతోంది. సైబర్ ఉగ్రవాదము పెరుగుతోంది. హ్యాకర్ల సంఖ్య పెరుగుతోంది. ఉదాహరణకు చూస్తే ఆటో సెన్సార్ల ద్వారా పనిచేసే వీధి దీపాలు ఒకేసారి వెలగొచ్చు. సైనిక డ్రోన్లు లక్ష్యం తప్పి వేరే వాటిని తాకొచ్చు. వందల కొద్దీ చోదకరహిత వాహనాలు పోలీస్ స్టేషన్లను ఢీకొట్టవచ్చు. ఇవేవో ఉత్తుత్తి ఊహలు కాదు. సైబర్ నేరగాళ్లు ఇప్పటికే చేసి చూపిస్తున్న చిత్రాలు. 2010 నుంచి ఈ దాడుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పెరుగుతోంది.